ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి కోసం ముందుగా రొయ్యలు అయితే తీసుకొని వీటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక గంట సేపు అయితే నీడలో ఆరబెట్టుకోవాలండి. నేనైతే ఇదిగో ఇట్లా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని పచ్చడి అయితే పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు రొయ్యలు అయితే పూర్తిగా ఆరిపోయాయండి. ఇంకా తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను 1 బై 1 చెప్తాను. ఈ రొయ్యలు డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్, కేజీ రొయ్యలకి 100 గ్రాములు లెక్కన, కేజీ పచ్చి రొయ్యలు తీసుకుంటే మనం 100 గ్రాములు అల్లం వెల్లుల్లి కలిపి చేసిన పేస్ట్ 100 గ్రాములు లెక్కండి కొలత. కారం, సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఇవి కూడా ప్రతిదీ కూడా కేజీకి 100 గ్రాముల చొప్పున కొలతగా తీసుకోవాలి. ఇంకపోతే ఇది నార్మల్ గరం మసాలా అండి, ఇంట్లో చేసుకున్న రెగ్యులర్ది. ఇది కాకుండా దీనికి ఒక స్పెషల్ మసాలా కావాలి. దానికోసం నేను మొత్తం అన్నీ 10 గ్రాముల చొప్పున ఇవన్నీ తీసుకున్నాను. లవంగాలు, యాలుక్కాయలు, మిరియాలు, ఇవి బిర్యానీ దినుసులండి, చెక్క, ఈ మొత్తం ఇవన్నీ కూడా 10 గ్రాముల చొప్పున. వీటిని ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళదాము. ఇప్పుడు నేను వీటిని అయితే వేయించుకుంటున్నానండి. ఇవి సన్న మంట మీద ఎర్రగా వేగిన తర్వాత వీటిని అయితే పౌడర్ పట్టుకోవాలి. ఇవైతే వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసుకుంటున్నాను. మనం వీటిని తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం చల్లారాక. ఇప్పుడు ఇదే బండిలో మెంతులు కూడా వేయించుకుందామండి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత పౌడర్ అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ మెంతులతో పాటు మనం దానికి సరిపడా ఎన్నైతే మెంతులు తీసుకున్నామో అదే కొలతలో ఆవాలు కూడా తీసుకోవాలి. నేనైతే స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు ఇవి రెండు కలిపి పేస్ట్ అయితే పౌడర్ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఈ రొయ్యలు రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలు అయితే వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము ఇందులో ఈ రొయ్యలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి 75% కుక్ అయితే చాలండి, ఫ్రై అయితే చాలు. మరీ ఎర్రగా మాత్రం డీప్ ఫ్రై చేసుకోకండి, ఎందుకంటే బాగా ఎర్రగా డీప్ ఫ్రై అయ్యాయి అనుకోండి మనం తినేటప్పుడు మళ్ళీ గట్టిగా అయిపోతాయి అన్నమాట ముక్కలు. కాబట్టి 75% మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు మనము ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, జస్ట్ దానికి ముక్క చప్పదనం లేకుండా ఉండడం కోసం మాత్రమే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సన్న మంట మీద 75% కాలే వరకు, బాగా ఎర్రగా మాత్రం కాలకూడదు, వీటిని వేయించుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేపుకుందాము. ఇది 100 గ్రాములు అండి, అల్లం వెల్లుల్లి కలిపింది 100 గ్రాములు. నేను 2 కేజీలు అయితే రొయ్యలు తీసుకున్నానని చెప్పాను కదా, 2 కేజీలకి 200 గ్రాములు అయితే వేసుకోవాలి. దీన్ని కూడా సన్న మంట మీద ఈ మసాలా ఎర్రగా వేగే వరకు అయితే వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎర్రగా వేగిందండి. ఇంతకన్నా మాడకూడదు, మాడితే మళ్ళీ చేదు అనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుని దీనిలో కలుపుకోవాల్సిన పదార్థాలన్నీ కలుపుకుందాము.
నేనైతే ప్రతిదీ పక్కా కొలతలతో చెప్తున్నానండి. 2 కేజీలకి కొలతలతో చెప్తున్నాను. కరెక్ట్గా కొలతలు మాత్రం చూడండి. ఇప్పుడు 2 కేజీల రొయ్యలకి 200 గ్రాములు అంటే 100 గ్రాముల అల్లం, 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ అన్నట్టుగా వేసాను. కేజీకి 100 గ్రాముల చొప్పున అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుందాము. ఇది 250 గ్రాముల కొలత కప్పు అండి. ఈ కప్పు 250 గ్రాములు పడుతుంది. అందుకని నేను కొంచెం ఎత్తుగా అయితే తీసుకున్నాను. ఇది కారం కూడా కొంచెం ఘాటుగా ఉండే కారమే, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం తగ్గించి అయితే తీసుకున్నాను. 200 గ్రాములు కారము, నూట 150 గ్రాములు అండి. 150 గ్రాములు, ఇంకా కొంచెం తక్కువే ఉండొచ్చు. సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎక్కువైతే మాత్రం ఇబ్బంది పడాలి. ఉప్పు, అందులో మనం ఇందాక రొయ్యలు వేపుకునేటప్పుడు కూడా కొంచెం వేసాం కాబట్టి ఉప్పు వేసాను, కారం వేసాను. ఇది 100 గ్రాముల గిన్నె కప్పు అండి, 100 గ్రాములు. దీంతో 100 గ్రాములు ధనియాల పొడి, అంటే కేజీకి 50 గ్రాముల చొప్పున. 100 గ్రాములు ఆవపిండి, మెంతిపిండి, ఒక 50 గ్రాములు ఇందాక మసాలా దినుసులు అన్నీ కలిపి పట్టుకున్న పౌడర్ అండి. ఇది నార్మల్ గరం మసాలా వేరే ఉంది, ఇది 50 గ్రాములు వేస్తున్నాను. కొంచెం 100 గ్రాములు కొద్దిగా తక్కువ నార్మల్ గరం మసాలా అండి. ఒక 2 చెంచాలు జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఇంకేనండి కలిపేది. దీనిలో డైరెక్ట్గా మనం రొయ్యలు కలిపేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిలో నిమ్మరసం వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, వేడి మీద మాత్రం నిమ్మరసం వేయొద్దు. బాగా చల్లారిన తర్వాత ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసి, నేను పక్కా కొలతలతో అయితే చూపించాను ఫ్రెండ్స్. కరెక్ట్గా అదే ప్రకారంగా కొలతలతోనే వేసుకోండి మీరు కూడా. ఈ పచ్చడి మనము బయట పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా చెక్కు చెదరదండి. కానీ మీరు నిమ్మరసం మాత్రం మొత్తానికి ఒకసారి మాత్రం కలుపుకోవద్దు బయట ఉండేలాగైతే. ఎప్పటికప్పుడు తినేటప్పుడు ఒక గంట భోజనానికి ముందు కొంచెం తీసి కలుపుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 6 నెలల వరకు అయితే మాత్రం నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని నిమ్మరసం కలిపేసి ఇంకొక డబ్బాలోకి అయితే తీసి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. కొత్తగా పెట్టేవాళ్ళు కూడా, కొలతలు మాకు తెలియదు ఎలా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ మెథడ్లో అయితే చేసుకోండి. సూపర్గా టేస్ట్గా అయితే ఉంటుంది. మనం ఎటైనా పార్సిల్ పంపించాలి అనే చేయడం అయితే మాత్రం ఇలా ఉంచుకోవాలండి. ఇంకా ఆయిల్ అయితే వేయకూడదు. తర్వాత మనం మళ్ళీ డబ్బాలోకి తీసుకున్న ఆయిల్ వేసుకోవచ్చు. లేదంటే ఇంకా మనం ఇంట్లోకే పెట్టేసుకుందాం అనుకుంటే మాత్రం దీంట్లో ఆయిల్ కలిపేసుకొని నిమ్మరసం కలుపుకోవచ్చు. నిమ్మరసం కూడా కేజీ రొయ్యలకు వచ్చేసి ఒక 5 కాయలతో నుంచి తీసిన జ్యూస్ అయితే సరిపోద్దండి. ఇంకా అది కరెక్ట్గా అంటే చెప్పలేమంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఒక కాయ ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ. ఇంకా అంతేనండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ వచ్చేసాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. నా వంట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీ కానీ నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.